ఫ్రెండ్స్ ఈ స్టవ్‌ని నేను అమెజాన్‌లో ఆర్డర్ పెట్టడం అయితే జరిగిందనమాట. మీకు బాక్స్ పైన చూపిస్తున్నాను చూడండి. amazon.in అని చెప్పేసి. ఫ్రెండ్స్ ఇది మనకి పీజియోన్ కంపెనీ నుంచి వచ్చిన స్టవ్ అనమాట. ఇది బావుంటది. లాస్ట్ టైం నేను పెట్టాను అని చెప్పేసి దీన్నైతే ఆర్డర్ పెట్టాను. ఇది నాకు ఈ టైము ఎందుకు నచ్చలేదు నేనైతే వీడియోలో కంప్లీట్‌గా అయితే మాట్లాడతాను. ఫస్ట్ దీని యొక్క అన్బాక్సింగ్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్ మనకి బాక్స్ పైన మన అన్ని డీటెయిల్స్ అయితే ఫుల్ క్లారిటీగా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. ఇది 1800 వాట్స్ అనమాట. ఇది మనకి ఒక 1300 అలాగే 1400 ఆఫర్‌ని బట్టి అయితే మనకి రావటం అయితే జరుగుద్ది. నేను ఇప్పుడు అసలు బాక్స్‌లో ఏమేమి వచ్చాయని చెప్పేసి అయితే చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ నాకు ఇది నచ్చలేదనమాట. నేను లాస్ట్ టైం పెట్టింది కూడా ఇదే. కానీ ఇప్పుడు దీని యొక్క మెటీరియల్ క్వాలిటీ అనేది చాలా తగ్గటం అయితే జరిగింది. మనకి ఒక కవర్లో ఇండక్షన్ స్టవ్ మాత్రమైతే రావటం అయితే జరిగింది. ఇంకా బాక్స్‌లో నాకైతే ఏం కనిపించలేదు. ఒక యూజర్ మాన్యువల్ అయితే కనిపించిందనమాట. ఇది మనం ఎలా ఆన్ చేసుకోవాలి, ఏ టైంలో ఆన్ చేసుకోవాలి అని చెప్పేసి మనకి ఈ యూజర్ మాన్యువల్ చదివితే మొత్తం అయితే అర్థమైపోద్దనమాట. మ్యాక్సిమం దీన్ని ఎవరు పట్టించుకోరు. కానీ దీంట్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. వాటిని ఖచ్చితంగా అయితే చదవాలి. అలాగే మనకి వారంటీ కార్డు కూడా దానికి అటాచ్ అయితే రావటం అయితే జరిగింది. ఈ వారంటీ కార్డు నెక్స్ట్ మనం ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు క్లెయిమ్ చేసుకోవడానికి అయితే పనికొస్తది. ఇండక్షన్ స్టవ్ యొక్క మెటీరియల్ క్వాలిటీ అయితే ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్ నేను ఎందుకు నచ్చలేదు అన్నానో కూడా నేను ఇప్పుడు ఫుల్ క్లారిటీగా మీకైతే మెటీరియల్ క్వాలిటీని అయితే చూపిస్తాను. ఒకసారి అయితే చూడొచ్చు. మనకి ఇండక్షన్ స్టవ్‌కి ఎన్ని ఆప్షన్స్ కావాలో అన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. కింద మనకి మీరైతే చూడొచ్చు. ప్రతి ఇండక్షన్ స్టవ్‌కి మనకి ఇలానే ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. దీంట్లో కూడా మనకి ఏది కూడా మిస్ అవ్వలేదు. అలాగే మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే కూలింగ్ పర్పస్ కోసం కూలింగ్ ఫ్యాన్ కూడా ఒకటి ఇవ్వటం అయితే జరిగింది. అలాగే ఇంకొకటి ఏంటి అంటే మనకి అక్కడ బ్యాక్ సైడ్ ఒక 2 లేబుల్స్ అయితే వస్తాయి అన్నమాట. ఈ లేబుల్స్ ఉంటేనే మనం వారంటీ అనేది క్లెయిమ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏంటి అంటే ఈ లేబుల్ అనేది మనకి నెక్స్ట్ మన నెంబర్ అనేది ఉంటుందన్నమాట. ప్రతి ఒక్క ఇండక్షన్ స్టవ్‌కి నెంబర్ అనేది ఐఎస్ఐ నెంబర్ అని ఉంటుంది. ఆ నెంబర్‌ని మనం ఇలా ఖచ్చితంగా అయితే ఉంచాలన్నమాట నెక్స్ట్ వారంటీ కోసం. ఇప్పుడు నేను ఇండక్షన్ స్టవ్‌ని ఆన్ చేసి చూస్తున్నాను చూడండి. ఇది ఆన్ అవుతుందా లేదా అని చెప్పేసి. సో మనకి అక్కడ రెడ్ లైట్ అయితే వస్తుంది. దాన్ని మనం ఆన్ చేసామంటే ఒక బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఇది ఆన్ అవటం అయితే జరుగుద్ది. ఫ్రెండ్స్ నేను దీన్ని ఒక 2 డేస్ అయితే వాడాను. 2 డేస్ తర్వాత నాకేమైందంటే దాని అంతటికి అదే ఆన్ అండ్ ఆఫ్ అవటం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే మనకి పైన అక్కడ మనం ఏదన్నా గిన్నెలు పెట్టుకుంటాం కదా వండుకోవటానికి, అక్కడ ఏమైందంటే నాకు అక్కడ డ్యామేజ్ అయితే అయిపోయిందనమాట. ఆటోమేటిక్గా ఏమైందంటే ఈ మెటీరియల్ క్వాలిటీ వల్ల అక్కడ పెచ్చులుగా లెగటం అయితే జరిగింది. నేను వీడియోలో అయితే చూపిస్తున్నాను చూడండి. మనకి ఎప్పుడు కూడా అక్కడ ఐరన్ ప్లేట్ అయితే రావాలి. కానీ ఈసారి నాకైతే అక్కడ అలా అయితే రాలేదనమాట. సో అందుకనే నాకు రిటర్న్ పెట్టాలి అనిపించేసింది. సో ఈ మెటీరియల్ క్వాలిటీ వల్ల నేను దీన్ని రిటర్న్ చేయడం అయితే జరిగింది. మీలో ఎవరన్నా ఇలా ఇండక్షన్ స్టవ్ కొనుక్కోవాలి అనుకుంటే కనుక తక్కువ కాస్ట్లో అలాగే ఆఫర్లో వచ్చే ఇండక్షన్ స్టవ్లు అయితే కొనుక్కోవద్దండి. ఎందుకంటే ఇలా మనం డబ్బులు పెట్టి కొన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి మ్యాక్సిమం రీప్లేస్మెంటే వస్తుంది, రీఫండ్ అయితే రాదనమాట. ఇది 1800 అని చెప్పేసి నేనైతే తీసుకున్నాను. నాకైతే నచ్చలేదనమాట. మీలో కూడా ఎవరన్నా ఇలా ఇబ్బందిగా ఫేస్ చూస్తుంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియోని అయితే కమెంట్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.